చేస్తున్నారు అసలు? ఏం చేస్తున్నాను? ఏం చేయట్లేదు. అయినా ఒకవేళ నీకోసం నేను నా ప్రాణం తీసేసుకుంటున్నాను అనుకుంటే అది చాలా పెద్ద అపోహ అవుతుంది. నీకోసం ప్రాణం తీసుకోవడం కాదు కదా, నా ఒంటి మీద చిన్న గాయం చేసుకునే అర్హత కూడా నీకు లేదు. రాఘవ్, ఏమైంది మీకు? మీరు ఎందుకు ఇలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇప్పుడు? అయినా మీరు మీరు తప్పెందుకు చేస్తారు? ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టమని తెలుసు, కానీ అది నిరూపించాలంటే మనం చావాల్సిన అవసరం లేదు. మనం కలిసి బ్రతకాలి కదా రాఘవ్, కలిసి ముసలి వాళ్ళం అయిపోవాలి. నేను మీతో ఎప్పుడు ఇదే చెప్తుంటాను కదా. గుడ్. రాఘవ్, చూడండి, ప్రతి దానిలానే కోపానికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ కోపానికి టైం వచ్చేసింది. పైగా చూడండి, వాతావరణం ఎంత బాగుందో. నా వైపు చూడండి అండ్ చెప్పండి, అసలు ఏం జరిగింది? నా ముద్దుల పతిదేవుణ్ణి ఇంతలా ఇబ్బంది పెడుతున్నదేంటి? చెప్పండి. నీ ముద్దు ముద్దు తీయటి కబుర్లకి నేనేమాత్రం బుట్టలో పడిపోను. చాలా ఎక్కువైపోయింది రేఖ. ఈసారి నువ్వు నీ హద్దులు దాటేశావు. ఇలా నువ్వు చేయకుండా ఉండాల్సిందే. రాఘవ్, నా దారికి అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. నేనంతగా ఏం చేశాను, ఏ హద్దులు దాటాను నాకు మీరు చెప్పేంత వరకు తప్పుకోను. చెప్పేది నీకే, నా దారికి అడ్డు నేను తప్పుకో. తప్పుకోను రాఘవ్. నీ ఇష్టానుసారం చేయడం నీకు బాగా అలవాటైపోయింది కదా. కానీ ఇంక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఇద్దరి మధ్య గొడవ ఇంకా ఎక్కువ అవ్వటానికి ముందే నేను రాఘవ్కి ఫోన్ గురించి చెప్పి తీరాలి.